ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్తో కూడా కోలుకోలేని రోగులు గౌరవంగా చనిపోయే హక్కును కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హక్కును ప్రసాదించే ముందు 2 దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది. ప్రాథమిక పోర్టులోని 3 వైద్యులు రోగి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతే మంది వైద్యులతో పాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడిన సెకండ్ రిపోర్ట్ కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి పోర్టు గుర్తించిన అంశాల్ని పరిశీలిస్తుంది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు దీనికి అంగీకరిస్తే వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగి లైఫ్ సపోర్ట్ను తొలగించి అతడు ప్రశాంతంగా చనిపోయే అవకాశం కల్పిస్తారు. అయితే సంబంధిత రోగి బంధువులు కోరిన మీదటే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కోలుకోలేని రోగులకు దీర్ఘకాలిక బాధల నుండి విముక్తి కల్పించడంపై దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు ఇలాంటి వారికి గౌరవప్రదంగా చనిపోయే హక్కును కల్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ ఎక్స్ ద్వారా తెలిపారు. కోలుకోలేని ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్న రోగులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన అడుగు అని, దీనివల్ల చాలా కుటుంబాలు, వ్యక్తులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని తెలిపారు.